నేటి యువత దేశాన్ని మార్చాలంటే యువత ముందుకు రావాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పుస్తకాలు చదువుకోవడం వల్ల పోటీ పరీక్షలు మంచి ప్రతిభకే సహకారాన్ని అందించడంలో గ్రంథాలయ సంస్థలు ముందుకు ఉంటాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో నూతన మన లైబ్రరీ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం దౌలతాబాద్లో మన లైబ్రరీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని వచ్చే జనరేషన్కి దారి చూపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి, గ్రంథాలయ డిప్యూటీ సెక్రటరీ పి సురేష్ బాబు, నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కడా స్పెషల్ అధికారి వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. You might get it the answer. Basically, who are spreading this blind beliefs like that. Yes. Definitely, sir. नींबू रहता, नींबू के अंदर इंजेक्शन से फेरिक क्लोराइड को इंसर्ट करते एंड नाइफ के ऊपर पोटेशियम थायोसाइनाइड को करके देन कट इट, सो इट विल बिकम ब्लडी. सो उसको वो लोग सुपरस्टिशंस के लिए यूज कर रहे हैं. ब्लैक मैजिक तुम्हारे ऊपर एक्सपेरिमेंट हुआ पैसे लेते नहीं, हाँ, राइट सर, राइट. ऐसा होता. सो वी नीड नॉट टू ट्रस्ट दैट इज ऑल साइंस. Thank you so much, sir. Thank you so much. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నేను మాట్లాడాలనుకున్న పార్టీ రాజకీయ నాయకులు విద్యార్థులు మన ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. వీ హ్యావ్ టూ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. ఒకటి, భారతదేశంలో క్రమక్రమంగా సైన్స్ కి ప్రాధాన్యత కలుగుతుంది. వీ హ్యావ్ టు గివ్ మోర్ ప్రయారిటీ టు సైన్స్. సైన్స్ కి ప్రాధాన్యత ఇస్తే మనుషులు హేతుబద్ధంగా తయారవుతారు, మూఢనమ్మకాలకు దూరం. సైన్స్ ఈ దేశాన్ని మొత్తం ప్రపంచంలోనే ఒక సివిల్ సొసైటీలో గొప్ప దేశంగా తీర్చిదిద్దుతుంది. భారతదేశం సూపర్ పవర్గా ఉండాలనుకున్నప్పుడు సైన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అద్భుతమైన సైంటిస్ట్ అని ప్రపంచానికి భారతదేశం వచ్చింది. సింధు నాగరికత నుంచి మొదలుకుంటే, జీరో పెట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే అబ్దుల్ కలాం వారికి అద్భుతమైన చైతన్యాన్ని ఈ దేశానికి సైన్స్, దేశానికి సైన్స్, ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేసింది. రేపు మన పిల్లలందరూ కూడా మంచి సైన్స్, మంచి మ్యాథమెటిక్స్, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి సోషల్ సైన్సెస్ బాగా నేర్పి ప్రపంచంలో ఉన్నతమైన పౌరులుగా మనం తీర్చిదిద్దాలి. సో ఐ హోప్ దిస్ లైబ్రరీ ఈస్ గోయింగ్ టు గివ్ ప్రయారిటీ టు సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది బ్రెయిన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. అట్లాగే మనకు ఈరోజు రాజ్యాంగం చాలా కీలకమైనది. భారత రాజ్యాంగం చక్కగా ఉంటేనే, భారత రాజ్యాంగం చక్కగా అమల్లోకి వస్తేనే డెఫినెట్గా ఈ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అందరూ సమానంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. సమానత్వాన్ని మనం ప్రేమించే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ముందుగా మా మిత్రులందరూ, పెద్దవాళ్ళందరూ కూడా రెడ్డిసీలతో సహా అందరూ ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా రాష్ట్ర గ్రంథాలయం నుంచి మా గ్రంథాలయ అయిపోతున్నారు సురేష్ కుమార్ గారు ఉన్నారు, ప్రతాప్ గారు ఉన్నారు. మేము వాళ్ళ వైపు నుంచి మేము హామీ ఇస్తున్నాము. ఎలా చేస్తే నాకు రాకేష్ ఫోన్ చేస్తుంటారు. నిజానికి